10 అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 దశాబ్దాల క్రితం దట్టమైన కీకారణ్యంలో కాకుల దూరని చక్కటి అడవుల్లో గాండ్రించే సింహాలు, గర్జించే పులులు, బుసబుసలు కొట్టే సర్పాలు, విషసర్పాల మధ్య, క్రూర మృగాల మధ్య సంచరించి వేటాడి తిరిగి అలిసి సొలసి పగలనక రాత్రనక రేయనక చీకటనక పగలనక శత్రువుని హతమార్చి ఆ అటవీ ప్రాంతానికి రాజైన సింహం యొక్క లక్షణాలను పునికి పుచ్చుకొని సింహరాశిలాగా అంతర్జాతీయ సింహాల కలయిక కోసం వివిధ జిల్లాల అటవీ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మన సింహం ఆనాటి గ్రేహౌండ్స్ కమాండోస్ మాజీలు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో అదే లక్షణాలు పుచ్చుకొని అదే ఆప్యాయత అనురాగాలతో వచ్చినందుకు అందరికీ మనసా వాచాకరమైన మన గర్జన కమిటీ తరపు నుంచి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క యాత్ర మొదటి రోజు మా అనంతతో పూర్తయింది. మొదటి రోజు, రేపు రెండవ రోజుతో నా యొక్క 48 డేస్ 2 డేస్ యాత్ర పూర్తవుతుంది. అందరూ చిన్న లోపాలు ఉండడం సహజం. స్వామివారి సాక్షిగా చెప్తున్నాను నేను. అది చిన్న బ్లెండర్ మిస్టేక్స్. 2 రోజుల నుంచి అతిగా కష్టపడడం వల్ల ఒక వ్యక్తి అక్కడ పడుకోవడం వల్ల ఆ మెమెంటోస్ విషయంలో కొద్దిగా కన్ఫ్యూషన్ వచ్చింది. అప్పటికే నాకు రాజారెడ్డి ఆర్య గారు, ఇతర ఆఫీసర్లు వచ్చి మన సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం ఎక్కువైపోతుంది, షుగర్ గట్రా ఉంది, వాళ్ళు తొందరగా ఇచ్చారనే ఉద్దేశంతో ఇచ్చాము. అది ఒక్కటే తప్పించి మీకు ఈ యొక్క సభ సక్సెస్ అవ్వింది అని అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. ఒక అప్పలరెడ్డి సార్ చెప్పారనో, లేదంటే అల్లం కృష్ణరావు సార్ చెప్పారనో, జీవీఎస్ మూర్తి సార్ చెప్పారనో, కోటిబాబు చెప్పాడనో, ఎవరు చెప్పారనో, అనంత్ చెప్పాడనో భ్రమపడకండి. అక్టోబర్ 2వ తారీఖున ఇది సక్సెస్సా ఫెయిల్యూరా అని వెయిట్ చేయండి ప్లీజ్. అంతేకాకుండా 50,000 రూపాయల ఖర్చుతో LED మీద ప్రోమో చూసిన వాళ్ళలో ఒళ్ళు జంతరిస్తుంది. తిరుమల ఎస్పీ గారు అయితే 3 సార్లు చూసాడు. అదేవిధంగా ఫొటోస్, వీడియోస్ అందరికీ లింక్ వస్తుంది. తొందరపడవద్దు. ఒకరికి లేనంత మాత్రాన విమర్శలు చేసుకోవడం వల్ల ప్రతి విమర్శలు చేసుకుంటాను నేను. సరే, అది కూడా రిసీవ్ చేసుకుంటా. ఇది నాకు మొట్టమొదటిగా మన మాజీ PM ఎవరైతే కృష్ణమూర్తి సార్ ఉన్నారో ఒకటే మాట్లాడాడు, నీ వల్ల ఎక్కడ వద్దు కోటిబాబు, నేను ట్రై చేసి అలసిపోయి వదిలేసాను, నువ్వు ఎక్కడ అనకాపల్లి ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ అంటే, లేదు సార్ ఎలా చేస్తాను, నాకు ఒక తోట సంకల్ప బలం ఉంది సార్, జియో సెల్ ఫోన్ చేతిలో ఉంది సార్, ఫోన్తో కలుపుతాను సార్ అన్నాను. సంవత్సరం నుంచి ప్రయత్నం చేశాను. ఏ ఆఫీసర్ కాల్ దగ్గరికి వెళ్ళలేదు నేను ఇంతవరకు. ఒక్క బాలాజీ సార్ దగ్గరికి కొండాపూర్లో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా ఏవో రతన్ సార్. బాలాజీ సార్ ఇద్దరు కూర్చుందామంటే సార్ కూడా బతిమలంటే అక్కడ స్నాక్స్ టీ తాగడానికి మాత్రం వెళ్ళాం. బాలాజీ సార్ కూడా చాలా భయపడిపోయాడు. ఆల్రెడీ ఇమోషనల్ ఫంక్షన్, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇమోషనల్ ఫంక్షన్. ఒక జీవీఎస్ మూర్తి గారికి జై అంటే పక్కన అల్లం కృష్ణరావు సార్ బాధపడతారు, అల్లం కృష్ణరావు సార్ జై అంటే పక్కాను. కానీ దీని అంతటికీ సక్సెస్ అవ్వడానికి మీరందరూ ఒక సింహంలా గాండ్రించడానికి మిగతా సింహాలని అందరినీ పలకరించి హ్యాపీగా ఏ అటవీ ప్రాంతానికి వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి 2 రాష్ట్రాల్లోనూ ఒక వైరల్ అయింది. ఇది కంపల్సరీ అందరికీ పథకాలు ఆ యొక్క మెమెంటోస్ అందుతాయి, అందినాయి కూడా. కాబట్టి అందరికీ పేరు మరొకసారి చూసుకుని మనం ఇదే ఆశయంతో ఇదే బాటలో నడుద్దాము. భవిష్యత్తును మన మేధావులతో చర్చించి ఒక చారిటబుల్ ట్రస్ట్ కింద హైదరాబాద్లో కొండాపూర్లో హెడ్ క్వార్టర్లో ఉంటుంది, ఇక్కడ వైజాగ్లో ప్రాంతంలో ఒకటి ఉంటుంది. మనం నా ఉద్దేశం ఏంటంటే కనీసం మినిమం 5,000 మందితో మార్చికల్లా 5,000 మంది వస్తే ఇంకో 5,000 మంది తొందరలో వేద్దాం. చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఒకరిద్దరికి తక్కువ జరిగినంత మాత్రం అది ఫెయిల్యూర్ కింద లెక్కర్ అవుతుంది నా దృష్టిలో. వారికి ఆ విధంగా అనిపించవచ్చు. వాళ్ళ భావాలను కూడా పరిగణలో తీసుకుంటాను. ఎందుకంటే ఒక శిల్పి ఒక బొమ్మను చెక్కినప్పుడు శిల్పాన్ని మొంగండంగా బాగుందని అనకూడదు. అందులో లోపాన్ని చెప్పినప్పుడే అతని యొక్క ఘనత, ఆ లోపాన్ని తెలుసుకొని మళ్ళీ రెండోసారి చూసాం. ఇప్పటి వరకు బాహుబలి 1 చూశారు, బాహుబలి 2 చూస్తారు త్వరలో. ఇట్లు మీరందరూ అభిమానించే కోటిబాబు, థ్యాంక్ యూ అని అన్నా. నమస్తే.